ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయి పడగలు 8వ భాగం 19/8/20. కుర్రాళ్ళంతా బందర్లో చదువు మొదలుపెట్టారు. అందులో క్లాపింగ్ లేని ధర్మారావుకు ఒక్కడికే నలుగురు ఉతికిన దుస్తులు వేస్తారు. బట్టలన్నీ సూర్యపతివే. 2 పెద్ద ట్రంకుల నిండా సూర్యపతి వస్త్రాలు ఉంటాయి. కలకత్తా పంచెలు 40, సిల్క్ చొక్కాలు 30, బనీళ్లు 50, పట్టుత్తరియాలు కండువాలు అత్తా కోడళ్ళ అంచువి 40. ఈ రకంగా నెలకు చాకలి వాడికి 4 రూపాయలు ఇచ్చి ఉతికిస్తారు. ఇందులో ఎవరికి ఇష్టం వచ్చింది వాడు కట్టుకుంటాడు. తర్వాత అత్తరులు రాసి కోళ్ళ ఇంటికి ప్రయాణం చేస్తారు. ప్రయాణం కాకముందు ఆ రోజున కావాల్సిన పుస్తకాలు సర్దుకుంటారు. సూర్యపతి వెతుకుతున్న పుస్తకం దొరకదు. రాఘవ, నా పుస్తకం తీశావా అంటే రాఘవరావు అంటాడు, ఏ పుస్తకం? నీ తలకాయ. స్కూల్కి పుస్తకాలు ఎందుకు రా, మహా చదివి చచ్చిన వాడిలాగా ఒక నోటు బుక్ పుచ్చుకొని బయలుదేరి. చాలే, ఇది మన చదువుకి అంట. కోటకోళ్ళ బస బుట్టయ్యపేటలో రాఘవరావు బసలో చిన్నప్పటి నుంచి ఏవమోయ్ వేళ అన్నం పెట్టుకొని రాఘవరావు తొందర చేస్తా. చదివావులేవయ్యా అయ్యా, చదివిన అన్నిసార్లు తప్పడం ఎందుకని ఆమె అంట. ఓసిని ఇదిగో ఓసిని దుంపదగా నా సొమ్ము తిని నాకే తిరుగుతున్నావు అని ఆమె చూడయ్యా, ఆయన సొమ్ము నేను తిన్నాను, నాకు ఇంతవరకు 80 రూపాయలు దమ్మిడి ఇయ్యడు, నాయన చంపుకొని తింటాడయ్యా అంట. రాఘవరావు, నీకు నేనేమిటే 80 రూపాయల? ఏది నోటు చూపి. అబ్బో నువ్వా? 80 గవ్వలు బాకీ ఉంచుదావా? వట్టి పిసును కొట్టుమంట ఎవర్రా అని అడుగు. లక్ష్మీదేవి అంట. నీ మొగానికి 80 రూపాయలు బాకీయా? ఇదిగో అబ్బాయి, మొండవు కావా? అయితే నీ కుంకుమ పెట్టుకో అని కుంకుమ బరి ఇచ్చేది మొగానికి. ఆమె మొగం తుడుచుకొని నువ్వు నీ ఆ బసలో నుంచి లేచిపో. గోల అంద. బస నాది, నువ్వు పోని. రాఘవరావు తక్కిన ముగ్గురు పక్కాలున్న నవ్వు. ఈ సంఘటన రోజుకొకటి చొప్పున వాళ్ళిద్దరి మధ్య భోజనం చేస్తూ ఉంటారు. భోజనం చేయుడి అందరూ లక్ష్మీదేవి నెయ్యి వడ్డిస్తుంటారు. రాఘవరావు ఇంకా కొంచెం వెయ్యమ్మా అంటాడు. ఆమె వేయదు. రాఘవరావు ఇంకా కొంచెం అంటాడు. ఆమె వేయదు. రాఘవరావు వేస్తావా వెయ్య అని ఆమె చెయ్యి పట్టుకొని నెయ్యి బోర్లించుకొని ఆమె నా సొమ్మంతా పాడు చేస్తున్నాడని గాలు. రాఘవరావు మొదటనే న్యాయంగా వేస్తే నీకింత కష్టం రాదు కదా, నీ రోగం కుదిరిందా, ఇంకా ఎప్పుడైనా అడిగితే వేయకుండా ఉండకు అని భోజనం చేస్తా. భోజనం అయిన తర్వాత పాఠశాలలోకి పోతా. సూర్యపతి రాఘవరావు స్కూల్ ఫైనల్, కిరీటి ధర్మారావు FA ఫస్ట్ ఇయర్. మొదటి పీరియడ్ అయిన తర్వాత సూర్యపతి వచ్చి మేడ మీద ధర్మారావు రమ్మని చేయి అతడు నెమ్మదిగా లేచి కిరీటి అతని అనుసరిస్తూ రాఘవరావు ఎదురు చూస్తాడు. నలుగురు కలిసి తక్కిన రోజంతా ఎగగొట్టి గొడుగుపేటకు బయలుదేరు. దానిలో ఒకరినొకరు వెచ్చికరించుకోవడం, ఎవరినో ఆడిపోసుకోవడం తప్ప వేరే పని లేదు. ప్రతిరోజు ఈ ఎగ్గొట్టడం ఏమిట్రా అంటాడికి. అబ్బో మహా చదివాలేవు అయ్యా, చదవకేం ఆయన చదువుగా మా బర్రెకు కూడా చదువు వచ్చిందని. ధర్మారావు, మీ బర్రెదూడకు బాగా చదువు వస్తుందా? ఆయనకు ఎంత వస్తుందో అంత వస్తుందంటాడు. వారిలో ఎవరు స్కూల్ ఎగగొట్టామని రాదు. కంటే తక్కిన ముగ్గురు కలిసి వాడి భరతం పట్టేస్తారు. గదికి పోయి చొక్కాలు ఊడదీసి పరుపులు శయనిస్తారు. అందులో ఎవరు నిద్రపోరు.
పోవటకెవరైనా ప్రయత్నిస్తే తక్కిన ముగ్గురు వాళ్ళని పోనీయరు. ఆ పోనీయక పోవటలో 3 వరుసలున్నాయి. మొదటి వరుస ఇది. అతన్ని 100 సార్లు పలకరించడు. అతన్ని కదుపుతూ 100 సార్లు సూర్యం 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 అంటాం. దీనికి అదొక అంతులే. దీంతో వాడు నిద్ర మానడు. తక్కిన ముగ్గురు కలిసి వాడిని వెక్కిరిస్తా. వాడు ఏరుకో సమాధానం మేలుకొనే ఉన్నావుగా అని 2వ వరుస. 3వ వరుస దిండ్లు చేతపుచ్చుకొని మోదడు. అంతటితో వాడి కోపం మళ్ళా దిండుతో అప్పుడు మళ్ళా పార్టీలు పడి నీళ్లతో యుద్ధం చేస్తారు. కొట్టిన వాడిని కొట్టాలని లేదు, ఊడుకున్న వాడిని కూడా కొట్టరు. చివరికి ఈ దిండు విసరికోబడ వీధిలో కూడా ఇంతలో 3 గంటలవుతుంది. నలుగురు దుస్తులు వేసుకొని బయలుదేరి కాఫీ హోటల్లో అల్లరి చేస్తూనే అంత చివరి పీరియడ్ కాలేజీకి మళ్ళా కిరీటి ధర్మారావు తెలుగు సంస్కృత లాజిక్ గ్రూపు శాస్త్రులు గారు తెమ్మనుతున్నారని తెచ్చి హాజరు పట్టీలో హాజరు వేసుకొని తిరిగి వస్తా. సూర్యపతి ధనవంతుడవడం, ప్రధానోపాధ్యాయుడు ఎదిగినవాడు కావడం అతనికి తగాదా లేదు. అతని ద్వారా రాఘవరావుకు లేదు. ఇద్దరు మొగాలు చూపించి వస్తారు. అటు ఇటు తిరిగి మళ్ళా హోటల్కు చేరుకొని భోజనం చేసి గదికి పోయి దీపాలు వెలిగి చదవటం మొదలు రాఘవరావు తన తాను పడుకొని ఏమిటో వ్యర్థమ చదువు, ఈ మొగాలు పేసై చచ్చినట్లే అని సూర్య నోరు మూవై నా చెడ్డ కోటి వలమెల్లా చెరిచిందట. ధర్మారావు నువ్వు రాబోయ్, చదువు మానేసి వాళ్ళిద్దరూ ముద్దులే చదువుకొని అంటాడు రాఘవ. ధర్మారావు చదువు మాంటే వస్తుంది. ఇద్దరు పండుకొని వాళ్ళకి తోచకుండా దగ్గరగా మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి పుస్తకాలతో దిండతో యుద్ధం మానేసి నలుగురు వరుసగా పడుకొని ముచ్చటలాడతారు. ఒకళ్ళ దగ్గర ఒకరు పడుకోవాలని తన పరుపు వాడి దగ్గరగా వేస్తారు. ఇంకొకరు వారిద్దరి మధ్య వచ్చి పడుకుంటారు. ఇంకొకడు వాడిద్దరి మధ్య వస్తారు. ఇట్లా ఒకరి మీద ఒకరు పడిపోరు. చివరకు కాదని దూరంగా పడు. వాడు ముఖ్యంగా చెప్పుకునేవి దయ్యాల కథలు, పాముల కథలు, దొంగల కథలు, పెద్ద పులుల. రాత్రి కొంతసేపు అయ్యాక అందరూ అలసిరా నిద్రపోతారు. ఒక్కడే నిద్రపోవాలనుకుంటే వరుసలున్నదిగా అది జరుగు. ఆ వరుసలు జరిగిన తర్వాత నలుగురు గదికి తాళం పెట్టి కాలేజీ దాకా పోయి తిరిగి వస్తారు. పని ఏం లేదు. తెల్లవారు దగ్గర నిద్రపోతారు. మర్నాడు 8 గంటలకు లేదు. ఇది వాళ్ళ డైరీ. ఒకనాడు నాటకానికి పోవాలనిపిస్తుంది. అందరి దగ్గర డబ్బు లెక్క చూడగా ₹1 తక్కువ. నేను మానివేస్తాలే, నువ్వు ముసుగు పెట్టి పడుకో, మేము పోదాం, నేను వస్తా, ఎక్కడైనా అప్పు తెస్తాము అంట. ఇంకెవరున్నారు? రాఘవరావు పెంపుడు తల్లి ఉన్నదిగా అంటాడు ధర్మ. వేద్దవ్వ మొండ, నాకు పెంపుడు తల్లి పూటకూడదే, దాని సొమ్ము తినచ్చు కానీ అది పెంపుడు తల్లి అనకూడదా అంటాడు కిరీట్. నలుగురు కలిసి లక్ష్మీదేవి ఇంటికి పోయి తలుపు తట్టుతారు. ఆమె తలుపు తీసి వీళ్ళ చూసి, ఎందుకు నాయన అర్ధరాత్రి వేళ వచ్చారు? నా దగ్గర డబ్బు లేదు బాబు అంటారు. ₹1 అంటాడు రాఘవరావు. రూపాయి కాదు కదా, దమ్మిది కూడా లేదు. రూపాయికే చచ్చిపోతావా? గుడుక్కుమంటావా? నీకు రేపటికి కట్టెలు చేయవలసింది ఎవరా? చేయవలసింది కట్టెలు చేరవేయవలసిందేనా అంటే సస్తావా? నువ్వు 1,00,000 తిట్టు, 1000 తిట్టు, నా దగ్గర పైసాలే. ఇప్పుడు నీ తలకాయ బద్దలు కొట్టి ఆ చేతుల గాజులు ఎత్తుకుపోతే ఏం చేస్తావు? డబ్బు నిలవ చేసుకొని ఏం చేస్తావు? గిరకలు పందికొక్కులు తింటారుగా, ఇస్తావా? చెప్పు. నాటకానికి వేళవుదు. ఇంటికి వెదకి రాబోయ్, ఇంట్లో వెతికి రాబోయ్ అంటాడు కిరి. ఇంట్లో ఎక్కడుంది? నా కొంగులోనే ఉంది. రాఘవరావు ఓడ తీయపోదు. ఆమె ఓడ తీసి ఇవ్వదు, ఓడ తీయనివ్వదు. ధర్మారావు, నేను దీని చేతులు పట్టుకుంటాగా నువ్వు ఓడదీరా అంట.
చివరికట్లా ఇదేం రాఘవరావు ఓడదీసి డబ్బు తీసుకుంటుంది. అందులో రూపాయి అణా ఉంటుంది. ఇదిగో నీ అణా నాకెందుకు, వెధవ అణా తీసుకో. ఆ అణాతో ఏం చేసుకోరు? బుర్ర గొరిగించుకోవడం. రేపటికి నెయ్యి లేదు, ఏం వేసుకొని తింటావు? గడ్డి తింటావా? నెయ్యి లేకపోతే మళ్ళీ పెద్ద ముద్దతో నువ్వు అక్కడికి రోజునే నెయ్యేసి చస్తున్నట్టు నువ్వు. ఒక్కొక్కప్పుడు గృహములోనికి పోయి ఈ గూడు ఆ గూడులు వెతికి డబ్బు తెస్తా, నాటకానికి పోతా. అలా అక్కడ సరిగా కూర్చో. సూర్యపతి వాళ్ళందరినీ తరుముతా. ఇలా సంవత్సరంన్నర జరిగి మొదటి ఏడే కనుక ఎట్లా దాటి సెలవులయ్యాక చదువుకు రావాల్సి మళ్ళా వచ్చా. సగం సంవత్సరం గడిచి సూర్యపతి తండ్రి పోవటం చేత అతడు చదువు మానేశారు. చివరి 3 నెలలు తక్కిన వాళ్ళు ముగ్గురే ఉన్నారు. ఒక కళ తక్కువైన ఆ 3 నెలలు అలాగే జరిగి కిరీటి పరీక్ష తప్పాడు. రాఘవరావు ఆ 7 స్కూల్ ఫైనల్ పరీక్ష పాస్ అయ్యాడు. సెలవులు ఇచ్చిన తర్వాత రాఘవరావు ఇంటికి పోతున్నాడు. లక్ష్మీదేవితో చెప్పి, ఇంకా రానమ్మోయ్ అన్న. నా డబ్బు మాట ఏం చెప్పావు? నీ డబ్బేమిటే? నీకు నేను చేతి గమ్మిడి కూడా ఇయ్యక్కల. సాక్ష్యమేమైనా కావలిస్తే కిరీటిని చెప్పమని. అతడు పెద్ద మనిషి కదా. లక్ష్మి, పిల్లికి ఎలుక సాక్ష్యమా? ఏమోయ్, వడలు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోటికి వచ్చినట్లా పేర్కొన్నావి. పెద్ద మనిషి, రేపు ఎఫ్ఏ పాస్ కాబోతున్న వాడిని పట్టుకొని ఎలక అంటావు. సరే కానీ ఏమిటో చెప్పు. రైలు ఖర్చుకు డబ్బులు లేవా? ఎంత కావాలి? 10 అణాలు కాదు, రూపాయి చాలు. బట్టి చేతుల్లో పోనా? ఆమె రూపాయి ఇస్తారు. లక్ష్మీదేవికి 50 ఏళ్ళు. తల వెంట్రగల విధవరావు. రాఘవరావు మీద ఎందుకో అంత అపేక్ష. రాఘవరావు ఎఫ్ఏ మొదటి ఏడే బందరులో తప్పి మళ్ళా చదువుతూ చిన్నతనంలో గుంటూరుకు వచ్చి నెలైంది. హాస్టల్లో అతనికి సీట్లు లేకపోయి ఊరిలో గది తీసుకొని ఉన్నారు. అతనికి సూర్యపతి చాలా సహాయపడేవారు. ధర్మారావు, రాఘవరావు నేడు కొండ వీటికి పోతూ తమ మిత్రుల లేమికి చాలా విచారపడు శనగపప్పు బెల్లం కొని బయలుదేరారు. రాఘవరావు తన ఉత్తరీయంలో మూట కట్టుకొని, ధర్మారావు తన కొంత ఇమ్మన్న. కొండ మీదనే తినాలి, ఇక్కడ నీకు గింజ ఇవ్వనంటాడు రాఘు. ఏచ్ఛ, తన్ని లాక్కొంటానంటాడు ధర్మ. తిరిగి వెళ్ళే లోపుగా నా చేత నువ్వు తన్నులు తినకుండా ఉంటే చాలంట. ధర్మారావు, రాఘవరావు ఇద్దరు జంట కవులు. వారిద్దరిలోనూ రాఘవరావు పోకడ చాలా మెత్తని. రాఘవరావు నియోగం. వారిది గుడివాడ దగ్గర ఒక ఊరు. ఇద్దరు 3, 4, 5 ఫారాలు కలిసి చదివారు. ఇద్దరు చాలా స్నేహం ఉన్నది. కలిసి ఏదో పద్యాలు వ్రాసేవారు. ధర్మారావుకు రాఘవరావుకు కవిత్వం అంటే ఎంతో ఇష్టం. ఒకనాడు రాఘవరావు తండ్రి బందరు వచ్చి ధర్మారావు చూసి, మీదేవూరు నాయన అన్నారు. సుబ్బన్న ఎవరి అబ్బాయి అంటే రామేశ్వర శాస్త్రి గారి అబ్బాయి. రాఘవరావు తండ్రి పేరు వెంకటాచలవ. ఆయన ధర్మారావుని కౌగలించుకొని, రామేశ్వర శాస్త్రి కుమారుడువా నాయన, మీ నాన్న నేను ప్రాణ స్నేహితులమయ్యా. మీ నాయన ఎక్కడా తండ్రి, నిరతాన్నదాత, మహాపురుషుడు అని మెచ్చుకున్నారు. అప్పటి నుండి ధర్మారావు, రాఘవరావుల స్నేహం మరీ వృద్ధిపడి, ఆ నలుగురి స్నేహంలో కొలపే లేదు. అందులో వీరి ఎడల అస్సలే ఏ ఇద్దరి మధ్యను లేదు. వారు నలుగురు 4 దిక్కుల చివరల ఉండని వాళ్ళ హృదయాలు కలిసే ఉండి ఇద్దరు కలిసి కొండ ఎక్కారు. ఎక్కుతూ ధర్మారావు, సూర్యపతి వస్తే మన దుంప దిగేది. ఈ కొండ ఎక్కే లోపల 100 సార్లు కూర్చుండేవాడు. రాలేదు, బతికాం అన్న. కొన్నకాయలాగా గుర్రపు బండిలో కూర్చుంటాడు. కొంచెం దూరం నడిస్తే మతి మెత్తని ప్రాణం, పాపం లేత వంకాయ అంటారు. కొల్లిపర సూరయ్య గారే ఆ సూరయ్య. ఇద్దరు నవ్వుకొని ఉత్తరం రాస్తే వచ్చేవాడే కానీ సుమా అనుకో. ఈసారి శని ఆదివారాల్లో పెదవాడు వెళ్ళ అతన్ని చూద్దామనుకో. మాఘమాసం వచ్చి ఎండలు మండిపోతాయి. కొండ మీద పచ్చని ఆకంతా మాడిపోయి
వాళ్ళు కొండ పడమటి నుండి ఎక్కి పడమటి ద్వారం దాటి పెద్ద మైదానంలోకి వెళ్ళారు. ఇద్దరి శరీరాలు గగ్గులు పట్టి ఇక్కడ మన పూర్వపు రెడ్లు గుర్రాలు దూకించారో, ఏనుగుల్నే ఎక్కారో, మన అయోగ్యులు ఇక్కడ తిరుగుతున్నామన్న కిరీటి రావునైనా తెచ్చాం కాదు. అతడు ఎంత పొంగిపోయేవాడు అనుకున్నాడు. కిరీటే బహుశా బాపిరాజు గారై పారా గురుజు పోయి చూశారు. మిరియాల తఖతు దర్శించారు. నేతి కొట్టు చూశారు. అక్కడ గుర్రాలు నిలిచే చోటు గుర్రపు డెక్కల గుర్తులు నిరీక్షించారు. వాళ్ళిద్దరూ పూర్వ చరిత్ర గాథాస్మృతి చేత వివశాంగులై ప్రతి నెత్తురాళాలు వేడి నెత్తురులతో నడిచారు. ఒక పూర్వ సౌభాగ్యము తెలుగు ప్రదేశం చూశారా? ఇద్దరు ఒకరి వంక ఒకరు చూశారు. కొండ వీటి పొగమబ్బులను రాశాడు విశ్వనాథన్. ఇక మారాడనక్కల ఇద్దరును పరస్పరం అర్థం చేసుకుంట వారి ఆత్మలు కవితా విషయంలో, రసజ్ఞతా విషయంలో అంత సన్నిహితాలై ఉండి వాళ్ళిద్దరూ కాని ఒకడే. మధ్యాహ్నం దాటి వెదుళ్ళ చెరువు వద్దకు పోయి శనగపప్పు తిని నీళ్లు తాగి గర్రున తిరించారు. అక్కడ కొంతసేపు విశ్రమించారు. ఆ దుర్గ నిర్మాణ కౌశలం ఆశ్చర్యంగా. కోట కట్టడకు ఎలాంటి చక్కని స్థలం కనిపెట్టారు. చక్కని జల సమృద్ధి గల చోటు, లక్షలాదిగా జనం నివసింప తగిన చోటు, కొండలకు కలిపి కట్టిన గోడ చేత అవిభేజ్యమైన చోటు. ఆ రెడ్లు, వారి పరాక్రమాలు, వాళ్ళ ఔదార్యాలు, వారు పోషించిన కవులు, వాళ్ళ హృదయాలు ఆనందభరితాలయ్యాయి. పొద్దుగుంకే వేళ తూర్పు ద్వారం దిగి భక్తుల కత్తుల బావి చూశారు. ఈ ఘోర వృత్తాంతాన్ని తిరిగి వచ్చి అక్కడ పెద్ద రాతి బండ ఉన్న దానితో రెడ్లు క్రీడించారని చెబుతారు. అది ఇప్పుడు ముగ్గురు కలిసి కానీ ఎత్తలేరు. ఆ బండతో వారు బంతులాడారా? వారి బలపరాక్రమాలు ఎలాంటివో. సార్వభౌముని భుజాస్తంభమెక్కెను కదా, నగరి వాకిట నుండు నల్లగుండు అన్నాడెవరు? శ్రీనాథ్. కావచ్చు, అది ఒక పుణ్య సమయం. మనమప్పుడు బతికి ఉన్నాం కాదు. ఎన్నడూ నేను బతికి కాఫీ హోటల్కు ఇంగ్లీష్ చదువులా, నువ్వేమో బిఏ చదువుతా. ఏ బుడి చెంబులో పుస్తకని సంభావన కేగిలివాడు వెధవ వైదికివి అన్నాడు రాఘవరావు ధర్మారావుని. నువ్వు మంత్రిగా ఉండేవాడు. స్నేహితులను వచ్చి అడిగితే నన్ను కొంచెం ఆదరించేవాడు కదా ఆ కాలం. అప్పుడు అసలు నీ మొగమే నేనెరగ. ఇద్దరూ కలిసి రైలు స్టేషన్ వైపు నడిచారు. అక్కడికి స్టేషన్ దూరం అవ్వటం వల్ల, చీకటి పడటం వల్ల వేగంగా నడుస్తున్న దానిలో కొండవీటి రెడ్లు అప్పటి శోభ, వాటి ప్రస్తావనే జరుగుతుంది. సగం దూరం నడిచారు. వారు కవిత్వం ఎంత పోషించారు. కవి సార్వభౌముడైన శ్రీనాథుని వాడు పోషించటే వాళ్ళ సారస్వతాన్ని మరువరాని మహోపకారి. ధర్మారావు ఎర్ర ప్రగడ మాత్రం పోషించలేదా? తెలుగులో చక్కని కవులందరూ శ్రీనాథుడి తర్వాత వారి. శ్రీనాథుడికి పోలికే లేదన్నాడు రాఘవ. అదే మాట ఎర్ర ప్రగడ శిల్పం. ఆయన భారత అరణ్య పర్వశేషం పూరించాడంటే సామాన్యమా? సావిత్రి ఉపాఖ్యానం, యక్ష ప్రశ్నలు అలా ఎవరు రాయగలరు? తర్వాత పింగళీశ్వర్, ఆయన ప్రభావతి. ఓహోహో, ఏమి రచన! ఆయనతో పోల్ప తగినవారు మన భాషలో ఒక్కరో ఇద్దరో ఉంటారు అంతే అన్నారు రాఘవ. శ్రీనాథుడితో ఎవరు పోల్చలేరయ్యా. తక్కిన 100 పట్టు. నీ శేష పద్యం ఆయన ఎంత బాగా రాసేవాడు అని. శేష పద్యత అతని మూలంగానే అతడు పాడైందంటాడు ధర్మారావు. రాఘవరావు ముందు నడుస్తున్నవాడాగి గౌరవై అన్న ధర్మారావు వాగక నడువ. శ్రీనాథుడు లేకపోతే శ్రీసమంత దౌర్భాగ్య దశకు రాదన్నాడు ధర్మ. రాఘవరావు కోపం వచ్చి మిరిపి
లాగి ధర్మారావు చెంప పగలగొట్టి దెబ్బ చొర్రుందకి ఎర్రని అతని కపోలం నెత్తురుకని ధర్మారావు అబ్బా అని చేతిలో చెక్కిని అదుముకొని కోపంతో రాఘవరావు వంక చూశా. రాఘవరావు మొగంలో కత్తి వేస్తే నెత్తురు లేదు, మొగం వివర్ణమైపోయి. ధర్మారావు ఆలోచించి అతన్ని మళ్ళా కొట్టాలి అన్నంత వచ్చి కానీ ఆగిపోయి. ధర్మారావు దారి తొలగి ముందుకు వచ్చి నడవసాగి రాఘవరావు అనుసరించి ఒకరితో ఒకళ్ళు నడుస్తున్నారు. రాఘవరావు యంత్రంలాగా అతని అనుసరించాడే గాని అతని మేనిలో ప్రాణాలు లేవు. ఆహా, కొంత దూరం పోయాక అతనికి ఆలోచన పరంపర పుట్టి ధర్మారావు ఎంత మంచివాడు, అతడే తిరిగి నన్ను కొడితే నేనేమైపోయేవాడు. ధర్మారావును తాను సమవయస్కులున్నాయి. ధర్మారావు ఎడల ఇతరులకున్న మర్యాదలు అతడే గౌరవనీయుడు. మన మిత్రులతో ధర్మారావు అంటా ఉంటాడు కానీ పరులతో అతనికి చూసిస్తే భయం. అతడంత తేజస్యాలి, అతడంత గంభీరుడు, అతడంటే తనకి ఎంత గౌరవం. చివరికి ఇదా తాను చేసిన పని. ధర్మారావు చాలా బుద్ధిమంతుడు. శ్రీనాథుని దేశాన్ని గురించి ఎలా అంటే అతడు ఎలా అన్నాడు, దానివల్లే తాను ఆలోచించలేకపోయాను. తనకన్నా ధూర్తుడు ఉండడు రేపు కిరీటి సూర్యపతులతో ఏమని చెప్పాలి. తన తండ్రికి ఇది తెలిస్తే తన్ను బతకనిస్తాడా? అతడి అంటే తానేమి తెలివిగలవాడు. ధర్మారావు ప్రతి తరగతి క్రమంగా పరీక్ష ఇస్తున్నాడంటే పాస్ అవుతున్నాడు. తాను ప్రతిదీ తప్పడమే. ఒక 1/2 మైలు దూరం నడిచాడు. బాగా చీకటి రైలందునూ అందదో అని ధర్మారావు తొందరగా నడుస్తూ రాఘవరావు అతనితో నడవలేక మధ్య మధ్య చిన్న పరుగు పరిగెత్తుతాడు. దారి అది అవునో కాదు. రాఘవరావు పరిగెత్తి ధర్మారావు కంటే ముందు వెళ్ళాడు. కానీ ధర్మారావు 4-5 సార్లు అతని మడమలు తొక్కాల్సి వచ్చాడు. రాఘవరావు మడమలు తొక్కేతావేమిటి? ధర్మారావు కోపం దగ్గర. ధర్మారావు ముందు నడిచాడు. రాఘవరావు మళ్ళా ముందుకు పరిగెత్తి నాకు భయం వేస్తుంది, నీతోనే నేను నడవలేకపోతున్నా. రామారావు కోపంతో ముందు నడవబోయా. రాఘవరావు ధర్మం పలుకు అతని దుఃఖం ఆగక దగ్గరగా ధర్మారావుని కౌగలించుకొని ధర్మారావు ఏం చేస్తాడు? నిలువెల్లా నీర అలాగే నిలబడి పోయాడు. అలా 10 నిమిషాల తర్వాత ఇద్దరు ఉద్వేగం తగ్గారు. ఎవరూ మాట్లాడ. చీకటిలో ఒకరి ముఖం ఒకడు చూశారు. ఏం కనిపించడ. కానీ స్పర్శ చేతనే ధర్మారావు కోపం పోయిందని రాఘవరావు గ్రహించారు. రాఘవుని పశ్చాత్తాపం ప్రమాణం దాటిందని ధర్మారావు గ్రహించారు. తన ఉత్తరీయంతో రాఘవరావు కళ్ళు తొడి ధర్మారావు అతన్ని ముందు నడవమని. కానీ రాఘవరావు కొంత దూరం అతని ప్రక్కగా కౌగలించుకునే నడిచి తర్వాత అలా నడవటం కష్టమయ్యి ముందుకు స్టేషన్ దగ్గరకు వెళ్ళేటప్పుడు రైలు దాటిపోయి దగ్గరలో సత్రం ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళా. అక్కడ సత్రంలో ఒక ముసలి దగ్గు తీసుకొని అన్నం పెడు. కానీ మనుషుడు వచ్చిన తర్వాత వాడు కావాలంటేనే వంట చేసి వెళ్ళి వీళ్ళిద్దరూ పొద్దుటి నుండి తిండి లేక మలమల మాడుతూ ఆమె ఎప్పుడు వంట మొదలు పెడుతుంది అంటే మనలో సగం చచ్చా. వంట అయి భోజనం అయ్యేసరికి రాత్రి 2 జాములు. సత్రంలో బయట పడుకొని పక్కలేవు. ఉత్తరీయాలి. కొంతసేపు కరుపులు, కొంతసేపు దుప్పట్లు. తెల్లవారి హృదయంలో నిద్ర కుదుట పడినట్టు మరొకడు చేయుటలే. రాత్రంతా వాడు సరిగా మాట్లాడనేలే. తెల్లవారేసరికి ఇద్దరు యథాపూర్వకంగా ప్రసంగం ప్రారంభం. ధర్మన్నా, లేవోయ్, ఈ పూట కూడా రైలు జడగొడతావా? నిన్ను నేను జడగొట్టానా? వ్యర్థాల తెలివిపోతున్నా. నోటికి సరిగా రాని మళ్ళా చెంపకాయ తింటావు. అప్పుడే మర్చిపోయావా? నిన్న పొద్దున కొండ ఎక్కుతూ ఉన్నాను కదా. తిరిగి వెళ్ళేలోగా నా చేత నువ్వు తన్నులు తినకుంటే అంతే చాలు. ఇది నిజమా అబద్ధం? అవి రాకుండా ధర్మారావు మీద పడి ప్రేమ వెడల కక్కడం కౌగలించుకొని ఒక్కటే నవ్వు.
ధర్మారావు మీద నుంచి రాఘవరావు లేవకుండా ఇంకా కోపం పోలేదా? కొట్టు అంటే ధర్మారావు చెయ్యి తన చెంప మీద పెట్టుకొని ధర్మారావు అతని చేయినొక రాఘవరావు గిలగిలలాడి వదిలించుకొని అబ్బా అక్కడికి కది తీరింది కాబోల్ అన్న తర్వాత రైలుకు పోయి ఇంటికి చేర. అది ఆదివారం. ధర్మారావు పాండురంగ మహాత్మ్యం తెచ్చి చదువుతా. ఆ వారమల్లా అదే తనకు కష్టమైన కింద లఘు వ్యాఖ్య చూసిన తనకెదట సంశయము వ్యాఖ్యానకారుడికి కూడా అక్కడే అనుమానం వచ్చేది. పుస్తకం పూర్తయి ఈసారితో ధర్మారావు తన కవితాభిప్రాయాలన్నీ మార్చుకొని ఇదేమి గ్రంథం, తెలుగు వాంగ్మయంలో నా గ్రంథానుకున్న మర్యాద గౌరవం ధర్మారావు మొగం వచ్చి కొట్టారు, నచ్చి కొట్టారు. ఇది వరకు ధర్మారావు కవిత్వం అంటే మెత్తని మాటలు తెచ్చి పొదుకుట అనుకోను. గుర్తు అక్షరాలు లేక అదొక విధమైన ప్రవాహంగా పోతుందని లోకల్లో మనం బహుశా ఉపయోగించే విచారమైన యుద్ధం కలవి శబ్దాలే కవితకు పనికి వస్తాయి. తేలిగ్గా ఉన్నవి చెవికి ఇంపు కావు. పద్యాలు సాఫీగా నడవని, పద్యం తేలిగ్గా ఉండాలి, ధారాళంగా లోపకోవ ఇది ప్రాసులు వాటంతట కవి అతికినట్టు ఉండాలి. ఈ పూర్వభాము ఇదివరకంటే కొంత మారి ఇప్పుడు పూర్తిగా మారి అది శబ్దంలో సొగసున్నది. కవి చూడగలిగి ఉండాలి. ఇతరులకు పాండురంగనికి లక్ష్య వ్యత్యాసాలు కలదు. అతని భావాలే వేరు, ఆయన చెప్పే వైఖరే వేరు. ప్రతి పద్యం జాత్యస్వం కథను పోయినట్టుగా ధర్మారావు తక్కిన వైఖరి పేలవమనిపించే. కవిత్వం అంటే పాండురంగనిదే కవిత్వం. వెంకటి సోరన్న గారు మహానుభావుడే, కానీ తెనాలి కవి కోట్ బ్రహ్మభేద్యం. అతనికి అతడే సాటి. మళ్ళా చూడగా ఎవరితో వారిదే. అన్నింటిలో మాధుర్యము ఎవ్వకు. రుచి వేయి రకాలు. మరగ కాచిన పాల రుచి వేరు, పంచదార కలిపిన పాల రుచి వేరు, తేనె పాకం రుచి వేరు, తేనె రుచి వేరు, చెరుకు పాకం రుచి వేరు. అందులో మళ్ళా పళ్ళ మరబత్తు రుచి వేరు, షర్బత్తు రుచి వేరు. ఇందేది కాదంటారు. కానీ స్వచ్ఛమైన పాలు, మధు, చెరుకు పాలు తక్కిన వాటి కంటే శ్రేష్ట. మధువు దోశలెవరైనా తాగ్గల్లా. అడవిలోనున్న కోయవాడు ఇప్ప పువ్వులు తిని తేనె తాగు వాళ్ళ రుచి లాంటిది. మనకైతే 4 గొట్టు తాగు వరకే మొగం మొత్తం. అసలు రుచి అట్లాగే ఉండాలి. అచ్చంగా పాలు త్రాగలేక మనం పంచదార కలుపు మన రుచి చెడిపోయి. ఉప్పు కారాలు తిని చెవ్వ చెడి అచ్చమైన క్షీర తేనె వీటిలో వైరస్యం మనకి పుట్టి. ఇది ఒక వ్యాధి. అడవిలోని వాళ్ళకి సహజ రుచి పోల, వాళ్ళకి వెగట్టు లేదు. అప్పుడే కొండ కొమ్ము నుండి పట్టు తెచ్చిన పచ్చి తేనెలాగా ఉన్నది తెనాలి కవి గ్రంథం. ఇంకా కొన్ని పురుగులు కూడా బతికే ఉన్నాయి. ఈ దశావతార వర్ణనమేమిటి, అందులో కూర్మావతార వర్ణనమేమిటి? కవి హృదయంలో తాకాలి కానీ మనసు తాకరాదంట. మనసు ద్వారా కాక ఇంద్రియాలన్నీ కూడా హృదయ ప్రవేశం ఎలా కలుగుతుంది? అంజదాలోచనామృతం అన్నవాళ్ళు కూడా మనసా చర్వితమైన కొలది ఆనందం కలిగేదే కవిత్వం అని. అలా విన్న వెంటనే తెలియగలిస్తే చూసినంతనే కనులకింపైన వస్తువులాగా కవిత్వం కూడా శ్రీఘ పరిత్యాజ్య ద్రవ్య గణలలోకి ఆలోచిస్తే రమ్యంగా అంటే ఆలోచించిన కొలది అందులో విశేషం తెలుసుకోవాల్సిన అంశాలు. అది అన్నమాట. అర్థం శాఖోపశాఖలుగా ఉండి తదనుగుణమైన శబ్ద ప్రయోగం, తద్వైపరసర సంబంధం, చివరకు సర్వం కలిసి రసంలో
ఉంటడం ఇంత జరగ రసంలో పర్యవసించడం రసజ్ఞుడైన వాడు ప్రతి విషయం ఎవడు హృదయం ఇచ్చుకొనగలుగుతాడు వాడు రసం. ప్రతివాడు అలా చేస్తే ప్రతి విషయంలో అంత శక్తి లేదు. భగవంతుడు ఎంత లోతైన విషయం, ఆ లోతు మహాపరిపక్వ దశలో ఉన్నవాడి మనస్సుకే తెలుస్తుంది. భాగవతంలోని పద్యం తానే చెప్పి దాని అర్థాలు ఉదయం దాకా ఎదిగింది, అందుకనే వాటిలో లీనము. ఏ సంగతినా అంతదాకా తెలిసితేనే తెలుసు. తనకు భాగవతంలోని పద్యాలని భాగవత అర్థం కన్నా సారస్వతార్థమే ఎక్కువే. అందువల్ల అతడి నుడికారపు అక్షరాల కూడి పద్యాల నడక వీటిని చూసి తాను సాలో సంతోషం తెలియటలో ఉన్న తరతమ భావాల అనంతాలై ఇదం విద్దం అని నిర్ణయించుకోలేం. ఒకటికి తెలిస్తే ఇంకొకటికి అందులో జగత్ బహుసహస్రధా విభక్తమై వారొకరికొకరు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. సర్వసృష్టి ఆవరించిన మాయ అనే అహంకారం వివేకాన్ని దగ్గరకి రాని ఎదుటవాని ఊహించనీయ. ఆ ఊహా పరంపరవే రాఘవరావు వచ్చారు. ఇద్దరు కలిసి వాక్యాలకి బయలుదేరారు. సాయంకాలానికి వేడి తగ్గల కలిసి నల్ల చెరువుకు పోయి అక్కడ కూర్చున్న మొన్న శ్రీనాథుడు శ్రీసపద్యం పాడు చేశాడన్నావుగా, ఆ సంగతి కొంచెం చెప్పవయ్యా. విన కుతూహలమయ్యని అన్నాడు రాఘవ. నీతో నా సంగతి ఇంకా మాట్లాడను పో. రాఘవ మళ్ళా కొడతా, ఇది పిరంగపురం కాదుగా, నీ మొగం పోదు అని ఊరకుని రాఘవ బతిమాలడు. ధర్మారం మెత్తబడ. శ్రీనాథుడికి తెలియందేమిటి, నీకు తెలిసిందేమిటి అని. అంటే నీకు శ్రీనాథుడికే తెలుసు. సూర్యపతి రేపు మనల్నిద్దరినీ రమ్మని కబురు పంపించాడన్నాడు. ఎందుకు? ఊరు వెంట తిరగటానికి కాబోలన్నాడు ధర్మం. రేపు శకుంతల నాటకమట. మనం ముగ్గురం కలిపి కానీ ఆ నాటకం చూడరాదట. ఇదివరకే 4 సార్లు కబుర్లు పంపగా మనం పోలా. నువ్వు అక్కడి నుండి కదలడానికి వీల్లేదు. నేను బందరు నుండి పోలా. ఈసారి తప్పక రమ్మని, రాకపోతే ఇంక మనతో మాట్లాడనని కబురు. నాకు ఈ నాటకాలు చూస్తే ఒడలు మండిపోతాయన్నాడు ధర్మం. ఈ పిచ్చివాడి ప్రతి వాడును నటకుడే. మనం కూడా అతడు మెచ్చుకున్న వాడిని మెచ్చుకోకపోతే మన ప్రాణాలు తీస్తాడు. లక్ష చెప్పి ఒప్పిస్తే కానీ నిద్రపోనీయలుగా. రేపు పోదామా మరి? రేపు శనివారం, రేపు పొద్దున్నే పోదామన్నాడు ధర్మ. మర్నాడు 4 స్నేహితులు కలిశారు. దినం చాలా భాగం యథాపూర్వకంగా సాగింది. కృష్ణా స్నానం చేశారు. సూర్యపతి మేడ మీద పరుపులు పరిచి మంచం మీద శయనించారు. ఎవ్వరూ నిద్రపోల. రాత్రికి నాటకం చూడాలి, పగలు కొంచెం నిద్రపోదామని కొందరు, సరే అని మరికొందరు. కానీ నిద్ర వేళకు 4 అల్లరి చేస్తారు. 2 గంటలైంది. బత్తాయి సొనలు, కమలా ఫలాల తొనలు, చక్కెరకేళి ముక్కలు దిండిన పళ్ళాలు మేడ మీదికి వచ్చాయి. అవి పలహారాలు చేసి నిమ్మకాయ పిండిన పలుసని మజ్జిగ ద్రాహం తాగి మళ్ళా కొంచెం సేపు మాట్లాడి షికారు బయలుదేర. 6 వద్దకు పోయి టిక్కెట్లు కొన్న. రాత్రికి గంటలకడ భోజనం కానీ నాటకం వేళకు హాల్లోకి పోయి కూర్చొని మధ్య సూర్యపతి, అతనికి 2 వైపులా ధర్మారావు, రాఘవరావు. ధర్మారావు ప్రక్కన కిరీటి. 4 కొత్త తెరలతో చెవికి పనిచేసి పక్క తెరలతో విద్యుత్ దీపాల వెలుగులో కులుకు కళ్ళకు మెరుమెత్తు కలుపుతారు. సూర్యపతి హాలును తెగమెత్తుకుంటున్న. 1,00,000 రూపాయలు వ్యయం చేసి ఈ హాలు కట్టించారు. ఏం తెరలు! నోరు మూసుకో. ఏమిటి దుర్వ్యయంగా ఉన్నది? నువ్వు పెద్దాన్ని విమర్శించడమే తప్ప మెచ్చుకోవేమయ్యా
అన్నాడు సూర్యపతి. సరే కానీ ఆ తెర మీద బొమ్మ ఎవరి? ఎవరో దొరసాని గ్రీసు దేశపు దేవత. ఇక్కడ వాడు నాటకాలు మన సంప్రదాయంతో కూడినవి కదా. మన నాటకాలాయ సరస్వతీ దేవిదో లక్ష్మీదేవిదో వెయ్యరాదా? కట్టించిన వాళ్ళకి వ్యామోహమెందుకు ధర్మారావు? గ్రీసు దేశపు విద్యాధిదేవత మన నాటక చిత్రకళను పాలించాల్సి వచ్చిందిగా. ఇంకా అలాగే జరుగుతుందేమో. సూర్యపతికి దోషం తెలిసి ఎన్నాళ్ల మెచ్చుదల యొక్క నిమిషంలో అదృశ్యం. అవునయ్యా, వాళ్ళకి తోత. నువ్వు పోయి వాళ్ళతో చెప్పరాదా? మూర్ఖులకు చెప్పడానికి మూర్ఖులే కావాలి. నువ్వు వెళ్ళు అన్నారు. ముగ్గురు నవ్వు. ఇంతలో హార్మనీ మోగడం, తల ఎత్తడని. అదుగోనయ్యా దుష్యంతుడు వస్తున్నాడు. చూడు చూడు, ఏం పాడువయ్యా, ఏం పాడతాడయ్యా. జనం దిగ్భ్రాంతమై. దుష్యంతుడు వచ్చాడు. జనులు కరతాళ ధ్వనులు చేసి మెచ్చుకున్నారు. ఆయన రంగం నుండే శరీర ఊర్ధ్వకాయాన్ని వంచి ధ్వరలాగా గౌరవం ప్రకటించి తర్వాత గిరివాభంగాభిరామం అని పాడాడు. మళ్ళా తెలుగు పద్యం పాడాడు. అట్టలతో కట్టిన రథం, గుర్రాలు, దాని వెనక దుష్యంత పాత్రధారి పద్యాలతడు అందరకు వినపడటానికి రంగం ముందుకు వచ్చి చదువుతాడు. దుష్యంతుడి మీద శరీర లాఘవం కానీ ముఖ విన్యాసం కానీ ఏం లేదు. మృగయానుగుణమైన దుస్తులు లేవు. అంత వెలగల దుస్తులెందుకు? అరణ్యానికి వెళ్ళి తర్వాత శకుంతల కనబడిన అసంస్కృత బుద్ధి కలవాడు. నీచ నాయికా దర్శనం తొంగి తొంగి చూసినట్టు కన్ను కొట్టినట్టు నటింప ప్రారంభించి సభికుడు దాన్ని మెచ్చి మెచ్చి కరతాళ ధ్వనుడు మోగిస్తాడు. సూర్యపతి ఎలా ఉన్నదని తరచతి ధర్మారావుని శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నాడు. ధర్మారావు మెచ్చినా కానీ అతనికి తృప్తిలే. కానీ చెప్పదని అన్నాడు. ద్వితీయాంకం ప్రారంభమైంది. నాయకుడు నర్మసకుడు ప్రవేశించారు. వెనక తెర మీద యూరప్లో పల్లెటూరు చర్చ చిత్రింపబడి ధర్మారావు చూడవయ్య ఆ వెనక తల అని మునిపల్ల. ఇదే కణ్వ మహాముని ఆశ్రమం. నలుగురు పఖాలున్నారు. చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళు మొదటి నుండి అల్లరి చేస్తున్నట్టు తోచింది. కానీ వాళ్ళు చాలామంది సూర్యపతి ధనవంతుడని ఎరుగు. కొందరు ధర్మారావు కవీశ్వరుడని బుద్ధిమంతుడని తెలుసు. అందుకే దాటిపోయి దుష్యంత పాత్రధారి వెకిలి నవ్వు తన నాయికను గురించి చెబుతూ దురద్ధాలు దుర్భావ స్మరించే కళ్ళు గీచడం, శరీరం వంచడం చూసిన కొలది ధర్మారావు కాలత్త చెంది చివరికి నాయకుడు శరణమున గుర్చుకొన కుశాంకుర మఠంచు అని చదివి తన దర్భ కాలిలో గుచ్చుకొన్నట్టు ఉండటం మొదలుపెట్టి నాయిక తిరిగి చూసినట్టు తిరిగి చూసి పైనున్న పెద్ద ముఖమలంగి పక్కనున్న పూల మొక్కపై వయసు ఇలా నాయిక చేసిందని తాను అభినయించాడు. ధర్మారావు చీచి అని బిగ్గరగా అది ఎంతో అభినయం అనుకున్న చుట్టుపక్కల వాళ్ళంతా అతని వంక చూశారు. అంత బాగుంటే అలా ఉంటావేమి? మీరందరూ తెలివి మాలిన వాళ్ళైతే అది బాగుండదా? మరి దోషమేమిటో చెప్పు. ఇప్పుడు చెప్పేది కాదు, ఇంటికి పోయిన తర్వాత చెప్పు. ఇది చెప్పాలన్నా చాలాసేపు పడుతుంది. ధర్మారావు వెళ్ళిపోయి హాలు బయట తిరుగుతా. రాఘవరావు, నీకు బాగుండలేదు టోయ్ అన్న. నేను ధర్మారావును చూసినట్టు చూడు. నేను వీడిని గురించి విచారించ. నాకు బాగా లేదు, ఓగు లేదు. రాత్రి ఇంటికి తిరిగిపోతూ సూర్యపతి సగం తచ్చిన ఉత్సాహంతో, ఏమయ్యా ఏం బాగాలేదా నాటకం? బాగేమిటి? వాళ్ళు విచారించేవారు కాదా? తెలిసిన వాళ్ళు కాదా? పెద్దలను అడిగి తెలుసుకునేవాళ్ళు కూడా. అభినయం, నృత్యం, వృత్తం, నాట్యం అని 3 రకాలు. శబ్దం యొక్క అర్థం అభినయించడం నృత్యం. ఇది వీధి నాటకాల వాళ్ళు చేస్తారు. గానం లేకుండా చేసే నృత్యం వృత్తం. అది వారాంగణలు అప్పుడప్పుడు చేస్తారు.
నాట్యం అంటే పద్య భావాన్ని అభినయించే. ఈ నాటకంలో చేయదగింది ఆ పద్యం చదివేటప్పుడు దాని భావం సామాజికులకు అర్థమయ్యేట్లుగా నటించాలి. ఇప్పుడు ఆ పద్యం ఉన్నది, అది శకుంతల యొక్క శృంగార భావ విశేష లీలను చెప్పే. ఆ లీల వలన దుష్యంతుడు ఆమెకు తన యందు ప్రేమ ఉన్నది అని అనుకోవాలి. ఆ శకుంతల చేసి తిరిగి చూడడం సామాజికులు వెనకటి అంకంలో చూసి ధర్మసకుడితో అది నచ్చ చెప్పడానికి దుష్యంతుడు నేత్రాలలో అతనికి విశ్వాసం పుట్టించగల తీక్ష్ణ దృష్టి ప్రేమ జ్యోతి వెలగాలి. కానీ దానిలాగా ఆడితే అది కలుగుతుందా? అది కాక వేటకు వచ్చిన దుష్యంతుడు గాడిద మోసేంత ఆ బరువెందుకు? వేటకు వెళ్ళేటప్పుడు పైని మైసూరు మహారాజులాగా పెద్ద వేలాడి కోటేసుకుంటాడా ఎవడైనా? అభినయము 4 విధాలు. అందులో మొదటిది ఆహార్యకం. ఆహార్యకం అంటే పాత్రకి తగిన వేషం ధరించి దుష్యంతుడు ఎలాంటి వాడు అని విచారణ చెయ్యి. రాజర్షి నిత్యాగ్నిహోత్రి ధర్మమైన ఊహ తప్ప అతనికి వేరే ఊహేర. మహాయోధుడు ఇంద్రుడికి రాక్షసులను జయించేవాడు, ఉపయోగపడ్డవాడు. అలాంటి క్షత్రియమూర్తి ఎలా ఉంటుందో మనం ఊహించలేని దుష్కాలం ఆ రోజులు. మనము సంతరితమైన పూర్వ మహర్షుల రాజర్షుల గోచరింపించడం లేదు. శిల్పంలో హక్కుది, నిర్మాణంలో 2 ఆధారం. ఒకటి సంప్రదాయమని, అది లేనప్పుడు ఊహ. సంప్రదాయం చచ్చిపోయింది. ఊహ చేత దుష్యంతుడి వేషం భావించి మహాధ్వానిష్కుడు కాన నిత్య వ్యాయామం చేత గట్టిపడి శరీరం కలవ. అది ఏ పాత్రధారికి నిత్యాగ్నిహోత్రి ధర్మీకల మొగంలో బ్రహ్మవర్చస్సు తాండవించాలి. చెవులకు కుండలాలుండవ, కర్మిష్టికల ఉత్తరీయం లేకుండా ఉండడు. మన రాజవేషధారులంద ఉత్తరీయం ప్రసక్తి చేయాలి. వాళ్ళకి రాజవేష పాఠశాలలు, ఇంగ్లీష్ నాటకాలు, సంవత్సరిక ఉత్సవాలలో ప్రదర్శి. అప్పుడు వేషాలు యూరపు దుస్తులు ధరించడానికి వాళ్ళ వలనే ఉండటానికి ఎంతో ప్రయత్నం. కళాశాలలో విద్యార్థులు ఆ నాటకాలు వేయటం, అంత శ్రద్ధ వహించడం కళా సంస్థలై ఈ సమాజాల వాళ్ళకి ఆ మాత్రం శ్రద్ధ ఉండక్కర్లేదా? నీచభావ ప్రకటన వీటితోడనే కాలక్షేపం జరుగుతుంది. కానీ కళా సరస్వతి చక్కగా ఉపాసించాలి అనే భావన లేదు. లోకం సర్వమల అయిపోయింది. నువ్వు చదువుకొని వీళ్ళని గురించి ఆలోచించావు కనుక నీకు వీటికి ఇంకా తప్పులు కనబడు. తక్కిన వారికి ఆనందంగానే ఉందిగా అన్నాడు సూర్యవతి. నువ్వు మనిషివై పుడితే కాదు, మనస్సులో ఆలోచన, నీతి, అవితిని, ధర్మం, అధర్మం వివేచన చేసి ధర్మాచరణం చేస్తాం. మనస్సు లేని పశువాదులు చేయటం లేదు. వాటికి ఆ స్థితి దుఃఖం సుఖం కానీ ఉంటుందా? బాబు, పాస్బుక్ తీసుకొని మన విత్తనాలు ఫామ్ తీసుకొని వస్తావా కదా? నా పాస్బుక్ నీ దగ్గరే ఉంది కదా? లేదు, ఒకటే నా దగ్గర ఉంది. రెండోది అదేదో డబ్బులు కథ కొట్టడానికి వీల్లేదన్నావు నాకు చెప్పి నీ దగ్గర